నమస్తే. ఈరోజు ఏపీ రాజకీయాల్లో మరియు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్. అదే ప్రశ్న రావల్ అరెస్ట్ మరియు వాక్ స్వాతంత్రం పేరుతో, చట్టాల పేరుతో ప్రభుత్వాలు ఆడుతున్న దారుణమైన కక్ష సాధింపు నాటకాలు. ఈరోజు ఈ వీడియో కొంచెం లెందీగా ఉండే అవకాశం ఉంది. చివరి దాకా చూడండి. ఇందులో కొంచెం ఘాటైన పదజాలం కూడా వాడే అవకాశం కూడా ఉంది కాబట్టి దయచేసి వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ అంశం మీద పూర్తి అవగాహన మీకు కలుగుతుంది. ఎందుకంటే కళ్ళెదుట ఒక వ్యవస్థ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక సామాన్యుడు గొంతు నొక్కుతుంటే చూస్తూ మౌనంగా ఉండడం కూడా నేరమే. ఇక్కడ ఒక విషయం నేను చాలా స్పష్టంగా మొహమాటం లేకుండా చెప్తున్నా. ఏంటంటే రావణ్ వాడిన భాషను నేను సమర్థించట్లేదు. ఆయన వ్యక్తిగత దూషణలకు దిగడం ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎవ్వరూ వెనుకేసుకు రారు కూడా. దానికి అతనికి శిక్ష పడాల్సిందే. దానికి ఆయనకు శిక్ష పడాల్సిందే. కానీ నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. ఈరోజు ఈ సమాజాన్ని అడగాల్సిన అసలు సిసలైన ప్రశ్న వేరే ఉన్నాయి. రావణ్ ఒక యూట్యూబర్ వీడియో చేశాడు. అందులో హద్దులు దాటాడు. చట్టం తన పని చేసింది. అరెస్టు చేశారు. అతను కోర్టుకు వెళ్ళాడు. న్యాయమూర్తి గారు అన్ని విచారించి ఆ కేసులో రావణ్కి బెయిల్ మంజూరు చేశారు. కానీ ఇక్కడే ఈ ప్రభుత్వ పెద్దలు అసలు నాటకాలన్నీ మొదలైనవి. ఆ బెయిల్ కాగితం పట్టుకొని పోలీస్ స్టేషన్కి రాకముందే మళ్ళీ ఎప్పుడో అంటే దాదాపుగా 2025లో పెట్టిన కేసులు, ఇంకెప్పుడో జరిగిన పాత పంచాయతీలు అన్నీ తవ్వి తీసి మళ్ళీ రావణ్ణి అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ పాత కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటే వెంటనే ఇంకో పాత కాగితం వెలికి పట్టుకొని మళ్ళీ రావణ్ అరెస్ట్ చేస్తున్నారు. ఇలా వరుసగా గత 3 రోజుల నుంచి అరెస్టు బెయిలు. అసలు ఇదేం వ్యవస్థ అర్థం కావడం లేదు. ఆ రావణ్ ఏమైనా అంతర్జాతీయ ఉగ్రవాద, దేశ రహస్యాలు శత్రువులకు అమ్ముకున్న దేశద్రోహ? ఎందుకంత కక్ష సాధింపు? రావణ్ని బయటికి రానివ్వకూడదని ఇంత దారుణంగా సైకలాజికల్ గా టార్చర్ ఎందుకు పెడుతున్నారు? రావణ్ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసినందుక? పాలకుల తప్పులను ఎత్తి చూపుతున్నందుక? ఈ దారుణమైన వేధింపులు దేనికి? దీనికి నిరసనగా రావణ్ ఇప్పటికే ఆ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ నిరాహార దీక్ష వల్ల ఆయనకి ఏమైనా జరిగితే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ ప్రభుత్వం కదా సమాధానం చెప్పాలి దానికి. అంటే ఇలాంటి విషయాలను మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మౌనంగా ఉండకూడదు. ఇక ఈ వ్యవస్థను నడుపుతున్న దారుణమైనటువంటి ద్వంద్వ వైఖరి గురించి మనం మాట్లాడుకోవాలి. అదే రాధా మనోహర్ దాస్ ఎపిసోడ్. చట్టాలు, సెక్షన్లు, వాక్ స్వాతంత్రపు హక్కు గురించి మాట్లాడుతున్న మన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేశాడో, ఎంత అత్యంత దారుణంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడో మీకు కనిపించడం లేదా? ఇతర మతాలను పట్టుకొని ఎడారి మతాలు అని, ముస్లింలు సమాధుల దగ్గర నమాజ్ చేస్తారంటూ వారి విశ్వాసాలను కించపరిచాడు కదా. అంతేకాకుండా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా ఆరాధించే యేసుక్రీస్తును ఉద్దేశించి 3 మేకులు పీక్కోలేనివాడు అంటూ నీచంగా అహంకారంగా మాట్లాడాడు కదా. అది ప్రపంచమంతా చూసింది కదా. ఇది ఒక దేవుడిని, ఒక మతాన్ని, ఆ మతాన్ని విశ్వసించే కోట్లాది మంది ప్రజల మనోభావాలను కించపరచడం కాదా? సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టడం కాదా? దేశ సమగ్రతను దెబ్బతీయడం అంటే ఇదే కదా. ఇది రావణ్ మాట్లాడిన దానికంటే 1000 రెట్లు అత్యంత దారుణమైన ఘోరమైన నేరం కదా ఇది. మరి ఆ రాధా మనోహర్ దాస్ ని ఎందుకు అరెస్టు చెయ్యరు? ఎందుకు వాడి మీద చర్యలు తీసుకోరు? అంటే చట్టాలు కూడా మతాన్ని బట్టి, పార్టీల భజనను బట్టి పనిచేస్తాయా? హిందువులకైతే ఒక లెక్క, ఇతర మతాల మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టాలు పనిచేయవా? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్ 299 ప్రకారం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద వాక్ స్వాతంత్రానికి హద్దులు ఉంటాయి అని ఒక పెద్ద క్లాస్ తీసుకున్నారు. 18-20 నిమిషాలు. పవన్ కళ్యాణ్ గారు రాధా మనోహర్ దాస్ మరియామాతను మరియు ఇతర మత విశ్వాసాలను లకారాలతో పచ్చి బూతులు తిట్టినప్పుడు మరి ఆ బిఎన్ఎస్ సెక్షన్ 299 ఎందుకు గుర్తుకు రాలేదు?
ఆ లిమిట్స్ ఇలాంటి మతోన్మాదులకు వర్తించవా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అసలు మీ చట్టాల డొలతనం గురించి ఇంకో దారుణంగా ఒక విషయం చెప్పాలి. కిరా కార్పి, ఈ కిరా కార్పి గాడు ఒక మహిళా నాయకురాలైనటువంటి మాజీ మంత్రి అయిన రోజా గారిని పట్టుకొని లడ్డు, పంది కొవ్వు, పంది అంటూ అత్యంత నీచంగా బాడీ షేమింగ్ చేసినప్పుడు వైసీపీ నాయకులను పచ్చి బూతులు తిట్టాడు కదా మరి వీడు. మరి అది కూడా తప్పే కదా. అతన్ని మీరు ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అతని మీద, ఆర్పీ మీద అతను ఎందుకు లోపల వేయలేదు? అంటే అధికార పార్టీకి అండగా ఉండే వాళ్ళు ఏ బూతులైనా మాట్లాడొచ్చు, పార్టీకి సర్వ హక్కులు, అంటే వాళ్ళకు సర్వ హక్కులు ఉంటాయి. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సామాన్యుడు మాత్రం నోరు విప్పకూడదు. ఇదేనా మీ సమానత్వం? ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆవేశంలో మీరు మాట్లాడిన మాటల గురించి మాట్లాడాలి. ఈరోజు మీరు హద్దుల గురించి, డిగ్నిటీ గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేదికలకి కొడకల్లారా తుక్కి పట్టి నార తీస్తా, తొక్కుతా, తాట తీస్తా, పళ్ళు రాళ్ళ కొడతా, చెప్పు తీసుకొని కొడతా అని మైకుల ముందు ఊగిపోయినప్పుడు మీకు వాక్ స్వాతంత్రపు హక్కులు ఎక్కడికి పోయాయి? మీరు చేస్తే అది ఆవేశం, మీ ఫాలోవర్స్ అది హీరోయిజం. అదే ఆవేశాన్ని మీ దగ్గర నుంచి నేర్చుకున్న ఒక యువకుడు రావణ్ మీ స్టైల్లోని మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం వాడు తీవ్రవాద, నేరస్తుడా? ఏదో మీరు మాత్రమే కొత్తగా చేస్తున్నారని చెప్పట్లేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది. తమ మంత్రులు, నాయకులు పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా చోద్యం చూసింది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ ఆ తప్పులు చేశారు, అందుకే ప్రజల గొంతు నొక్కారని కాబట్టి ఈరోజు వాళ్ళని ప్రజలు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసిరు. మరి గత ప్రభుత్వం చేసిన ఆ తప్పులని ఈరోజు మీరు చేస్తే ఇక వాళ్లకు మీకు తేడా ఏముంటుందండి? పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా అదే నిరంకుశ పాలన చేస్తున్నట్టే కదా. ప్రశ్నించే వాళ్ళని అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది ఖచ్చితంగా డిక్టేటర్షిప్ కింద లెక్క వస్తుంది కదా. ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది కేవలం ఏపీ సమస్య కాదు, మా తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను అరెస్ట్ చేయించింది. ఎంత ఘోరం ఇది! ప్రశ్నించిన వాడిని అరెస్ట్ చేయించాడు. వాక్ స్వాతంత్రం పేరుతో పాలకులను ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారు. ఇదే సంస్కృతి అసలు. భారత రాజ్యాంగం, అంటే భారతదేశంలో రాజ్యాంగం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? రావణ్ వాడినటువంటి ఆ పదజాలాన్ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయట్లేను. ప్రశ్నించే గొంతుక మీద మీరు చూపిస్తున్న కక్ష సాధింపును, ఈ కుట్రను, ఈ ద్వంద్వ వైఖరిని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వాక్ స్వాతంత్రం అనేది అధికార పక్షానికి, ప్రతిపక్షానికి, సామాన్యుడికి, ఏ మతానికైనా అందరికీ ఒక్కటే విధంగా ఉండాలి. రాధా మనోహర్ దాస్, కిరా కార్పి లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము లేనప్పుడు రావణ్ మీద చట్టాలు ప్రయోగించే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపించిన రోజున వచ్చి అప్పుడు మాకు చట్టాల గురించి, హద్దుల గురించి చెప్పండి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అంతవరకు ప్రశ్నించే గొంతులు పుట్టుకొస్తూనే ఉంటాయి, పోరాడుతూనే ఉంటాయి. అంతేగాని మీ భయానికి మీరు అప్రజాస్వామ్యంగా నడుపుతున్నటువంటి ఈ నిరంకుశత్వాన్ని ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మిత్రులారా, ఇలాంటి ప్రశ్నలను మనం వేయాలి, లేదంటే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ప్రతి ఒక్కరు ఈ విషయం మీద స్పందిస్తారని ఆశిస్తూ ఇది వీడియోకి, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్, నమస్కారం.